సైదాపురం మండల కేంద్రంలో బాల్య వివాహాలను అరికడతాం. సైదాపురం బాల్య వివాహాలను అరికట్టేందుకు మాట్లాడుతున్న ఎంపీడీఓ గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. మండల కేంద్రమైన సైదాపురంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సిడిపిఓ సునంద అధ్యక్షతన కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు బాలల హక్కులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సునంద మాట్లాడుతూ 18 ఏళ్లు దాటితేనే వివాహ వయసును తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గోకుల బృందావనం సర్పంచ్ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి శశి ఇంద్రాణి, కార్యకర్త సుమతి ఉన్నారు. ఉద్యోగంలోకి రాగలం. 25 సంవత్సరాలు కష్టపడ్డామంటే 70 సంవత్సరాల దాకా మనం సుఖపడగలం అన్నమాట. ఎవరైతే 25 సంవత్సరాలు చెడుదారిలో పోయేసి కాలక్షేపం చేసుకుంటూ ఉంటారో వాళ్ళంతా కూడా ఏంటంటే మిగతా బతికినన్ని రోజులు దుర్భరమైన జీవితంలో గడుపుతారనమాట. అంటే 25 సంవత్సరాలు బాగా కష్టపడ్డామంటే మనకి మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది. దానివల్ల ఏంటంటే మన పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మంచి ఇల్లు, మంచి కారు, ఇట్లా జీవితం చాలా బాగా జరుగుతుంది. అట్లా కాదనేసి 25 ఏళ్ళ వరకు ఏంటంటే మనం సినిమాలు చూసుకుంటూ ఫోన్లలో ఆడుకుంటూ సరిగ్గా చదువుకోకుండా అట్లా చేస్తే మనం ఏమవుతాం, అబ్బాయిలు అయితే కూలీ పని చేస్తారనమాట. కూలీ పని చేసేవారికి దానికి తగ్గ భార్య వస్తుందన్నమాట. కాబట్టి కూలీ పని చేసే ఆయనకి ఎంత స్కూల్ టీచర్కి, పంచాయతీ సెక్రటరీకి, అలాగే ఎస్హెచ్జి మెంబర్కి, తర్వాత సూపర్వైజర్స్కి, ఇక్కడికి వచ్చిన కిషోర్ బాలికలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనకి కిషోర వికాసము అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగింపు కార్యక్రమం ఇక్కడ చేసుకుంటా ఉన్నాము. మామూలుగా మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కూడా ఈ కిషోర్ వికాసం కార్యక్రమము మనం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా జరుపుకుంటున్నాము. జిల్లాలో కూడా మొత్తం అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 11 నుంచి 18 సంవత్సరాల యుక్త వయసు బాలికలందరినీ కూడా ఈ సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ అనేది జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఇక్కడ ఫెసిలిటేటర్లు ఎంఎస్కే ఉంటారు.